దేవుడు ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము యెషయా గ్రంథం 26 అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, దేవుని మీద మన మనస్సు ఆనుకున్నప్పుడు మనల్ని దేవుడు పూర్ణ శాంతి గలవారిగా చేస్తారు. కాబట్టి మనము దేవుని మీద మన మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. కాబట్టి ఎంతోమంది మరి జీవితంలో శాంతి లేదు, సమాధానము లేదు. కారణం ఏంటంటే వారి మనస్సు దేవుని మీద ఆనుకోనలేదు కనుక వారికి శాంతి సమాధానం లేని వారుగా జీవిస్తూ ఉన్నారు. అందుకనే దేవుడు వాగ్దానము, మరి మన మనస్సు దేవుని మీద ఆనుకుని ఉంటే, ఆధారపడి ఉంటే ఆయన మనల్ని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. ఎందుకనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు కనుక మరి దేవుని మీద మనం ఆనుకొని ఉంటే జరిగే రెండవ పరిస్థితి అపోస్తుల కార్యములు 14 అధ్యాయం 3వ వచనములో, కాబట్టి వారు ప్రభువుని ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. కాబట్టి ధైర్యముగా మనం ఉండగలుగుతాం. వారు ప్రభువుని ఆనుకొని ధైర్యంగా మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి మనం ప్రభువుని ఆనుకొని ఉన్నప్పుడు మన పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు మనకి ధైర్యం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. దేవుడు మరి ఇంద్రియ నిగ్రహము గల పిరికితనము గల ఆత్మనివ్వలేదు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే దేవుడు మనకి ఇచ్చినాడు. ధైర్యం గల ఆత్మని ఇచ్చాడు కనుక మనము దేవుని మీద ఆనుకునేటువంటి వారిగా, ఆయన మీద ఆధారపడేవారుగా మనం జీవించాలి. కాబట్టి మరి ఒకవేళ మనకున్న పరిస్థితులు మనకి ఆందోళన, భయమును కలిగిస్తున్నాయేమో, అయితే ఎప్పుడైతే మనం ప్రభువుని ఆనుకుంటామో దేవుడు మనకు గొప్ప ధైర్యమునిస్తాడు. దావీదు సమస్తమును కోల్పోయినప్పుడు మరి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. కాబట్టి కోల్పోయినన్ని తిరిగి మరి సమకూరుస్తూ వచ్చాడు. శత్రువు మరి చేసిన కార్యములన్నిటిలో విజయము దావీదుకి దేవుడిచ్చాడు. కాబట్టి ప్రియులారా, మరి మన మనసు ఎవరి మీద ఆనుకున్నది? మరి దేవుని మీద మనం మనసు ఆనుకొని జీవిస్తున్నామా? మరి ఆ విధంగా దేవుని మీద మన మనసు ఆనుకొని జీవించినట్లయితే దేవుడు మనకి పూర్ణ శాంతి గలవానిగా మనల్ని కాపాడేటువంటి వాడు. రెండవదిగా ఆయన మనకి ధైర్యము ఇచ్చేవాడు. ఆయన మీద ఆనుకున్నప్పుడు ధైర్యం ఇచ్చేటువంటి వాడు. కాబట్టి అందుకనే ఎవని మనస్సు మరి యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. 146 కీర్తన 5వ వచనం, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడవునో, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. కాబట్టి మనం మనుషుల మీద ఆశ పెట్టుకుంటాం, మరి మనుషులను ఆశ్రయిస్తుంటాం. అయితే యాకోబుకి దేవుడు ఎలా సహాయం చేశాడు? యాకోబు ఒంటరివాడై ఉన్నప్పుడు, ఏ సహాయం లేనప్పుడు దేవుడు యాకోబుకి సహాయకుడుగా ఉంటూ వచ్చాడు. అందుకనే ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో ఆ మనుషుడు ధన్యుడు. కాబట్టి మనం దేవుని మీద ఆశ పెట్టుకుందాం. ఆయనని సహాయకుడుగా ఆయన మీద ఆనుకొని, ఆయన ఆధారం చేసుకొని మరి ఈ లోకంలో జీవించినట్లయితే మనకి ప్రభు సహాయం చేస్తాడు. అందుకనే ఈ లోకానికి నిస్సహాయస్థితిలో ఉన్నటువంటి మనల్ని రక్షించడానికి ఆయన సహాయకుడిగా వచ్చాడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనే. కాబట్టి సహాయం చేసేవాడుగా ఆయన మన దగ్గరికి వచ్చాడు. మన కొరకే కలవరి శిలువ రక్తం చిందించాడు. మన పాపభారమంతా ఆయన భరించాడు. కాబట్టి మన మీద ఉన్న పాప శాపాలన్నీ తొలగించాడు. కాబట్టి ఆ దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నీకు సహాయకుడిని, నువ్వు నీ మనసుని నా మీద అనుకుని నీకు శాంతి కలుగుతుంది, నీ పరిస్థితుల్లో నీకు ధైర్యం ఇచ్చేవాడు నేనే అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక
ఇంకా ప్రభుకు దూరంగా ఉన్నట్లయితే ఈరోజే ప్రభు దగ్గరికి రండి. ప్రేమ గల తండ్రి, దయగల ప్రభా, ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గణవాలుగా చేస్తాను వాగ్దానం ఇచ్చారు. నాయన ఎంతోమంది శాంతి లేని వారిగా జీవిస్తున్నారు, ధైర్యం లేని వారిగా జీవిస్తూ ఉన్నారు. మరి నాయన అలాంటి వారికి ధైర్యము, శాంతి, సమాధానం దయచేయండి. మీ మీద ఆశ పెట్టుకునే వారిగా సిద్ధపరచు. ఈ దినవంతటిలో తోడుగా ఉన్నాను. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, గ్రామ ప్రజల, అధికారులు అందరిలో కార్యం జరిగించమని, దూరదేశంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని రోగులను స్వస్థపరచు, సహాయం చేయండి. దినమంతట్లో మరి జరిగే పరిచర్య పనుల్లో తోడుగా ఉన్నామని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ రోజంతా మనకి తోడయండి, కాపాడును గాక. ఆమె.